ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టిస్తారు. నేను మిత్రులారా నేను చెప్తున్నాను, భూమి మీద భూమి మీద ఉన్నంత నాటకం, నానాటి బతుకు నాటకం, కానక కన్నది కైవల్యం అంటారు కదా, అలాగనమాట. ఈ నాటకాన్ని మార్చుకోవాలి. ఏం చేయాలి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అందరూ టీవీలో సీరియల్ చూస్తున్నారు, ఓకే? టీవీలో ఏం చూస్తున్నారు? సీరియల్ చూస్తున్నారు. సీరియల్లో పాత్ర మార్చాలి. అప్పుడు టీవీలో మార్చాలా, స్టూడియోలో మార్చాలా? తెరగా మారుస్తారా? తెరగా మార్చడం అవదు. స్టూడియోకి వెళ్ళి ఆ పాత్రను తీసి ఇంకో పాత్ర పెడతారు. తెలుసు కదా, చాలా సార్లు హీరోయిన్ మారిపోతుంటారు సీరియల్స్. ఒకసారి చూసినప్పుడు ఒకరు ఉంటారు, ఇంకోసారి ఇంకోటి ఉంటారు. అంటే పాత్రతో నడుస్తుంది. అంటే కథలో మార్పు చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? స్టూడియోకి వెళ్ళాలి. స్క్రీన్ ఎంత మార్పు ఆల్రెడీ ఫిల్మ్ లో వచ్చేసింది అది. అలాగా మన జీవితాన్ని అలైన్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ చేసుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇది కోరుకొమ్మల ఆట, ఇది సృష్టించబడ్డ ఆట. ఈ కథని రీరైట్ చేసుకునే అవకాశం ఉంది, తలరాటని తిరిగి రాసుకునే అవకాశం ఉన్నది. కర్మ సిద్ధాంతంలో కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్తాడు, కర్మని చేసిన దానిని ఎవరైనా తిరిగి అనుభవించాలి. ఓకే, క్లియర్? అదేవిధంగా అర్జున, కర్మ అన్నది వింటి నుంచి వీచిన బాణం వంటిది, దానిని ఎవరూ తప్పించుకోలేరు, కానీ తప్పించుకోవచ్చు. అదేనా? కర్మ అనేది వింటి నుంచి వదిలిన బాణం లాంటిది, అది ఎవరు తప్పించలేరు. విలుకాడు బాణం వదిలేడు, తప్పించగలరా? తప్పించలేరు కదా. వింటి నుంచి వదిలిన బాణం దూసుకొస్తుంది, దాన్ని తప్పించలేరు, కానీ తప్పించుకోవచ్చు. ఎలా చెప్పండి? నీకు ఎవరో బాణం వేశాడు, బాణం వేసినోడు ఆపగల దాన్ని ఆపలేడు, కానీ నువ్వు అనుకుంటే దాన్ని తప్పించుకోవచ్చు. ఆ తప్పించుకోవడం పేరే జ్ఞానము. జ్ఞానాన్ని కర్మణం అని. ఓకే, కర్మను ఖచ్చితంగా అనుభవించాలని రూలేం లేదు. అసలు యూనివర్స్ ఒక శిక్ష ఇస్తుంది, అదేదా? ఒక శిక్ష ఇస్తుంది. ఆ శిక్ష జబ్బు రూపంలో, బాధ రూపంలో, 3 రకాల శారీరక బాధలు, ఆర్థిక బాధలు, కుటుంబాలు ఏవో ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 3 ఉన్నాయి, శారీరక కానీ, ఆర్థికం కానీ, కుటుంబం కానీ. 3 బాధలు ఉన్నాయి. ఈ 3ట్లో ఏదో ఒక బాధకి ఏదో ఒక కారణం అయితే ఉంటుంది, నో డౌట్. ఈ కారణాన్ని తెలుసుకోకుండా ఉంటే ఉండేదాన్ని బతికేస్తుంటారు కొంతమంది. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ డిజైన్. కొంతమంది ఏడుస్తూ బతుకుతారు, అది వాళ్ళ డిజైన్. నేనేమంటానంటే, మన దగ్గర టెక్నాలజీ ఉంది కదా, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని మార్చవచ్చు. మార్చుకునే అవకాశం కూడా యూనివర్స్ ఇచ్చింది. ఇప్పుడు మీకు భారతదేశ చట్టం తెలుసు కదా, హత్య చేసిన ఏం చేస్తారు? ఉరిశిక్ష వేస్తారు, జైలు వేసి. ఉరిశిక్ష అనుభవించే ఖైదీకి 2 మార్గాలు. అయితే చనిపోవడం, చచ్చాలమ్మా అని చనిపోవడం, లేదా సత్పరత్వం చూపించాడు అనుకోండి, వాడికి క్షమాపణ దొరుకుతుంది. ఛాన్స్ ఉందా లేదా? అలాగే మనం కూడా పైనుంచి వచ్చిన ఖైదీలో ఏదో జైలు. మీరు చూడండి, జైలు తప్పించుకోలేదు, ఎక్కడన్నా తప్పించుకోలేరు, మొత్తం శ్రమంతం అయిపోలేదు. ఈ జైల్లో అనుభవించాల్సిందే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అలైన్మెంట్ చేసుకున్నావు అనుకోండి, మార్చుకున్నావు అనుకోండి, అప్పుడు నీ యొక్క కర్మ దిశ మారిపోతుంది. చాలా సులువండి కర్మ తప్పించుకోండి. దీన్ని నేను ఇంకా సులువుగా చేశాను, మీకు అర్థమయ్యేది చెప్తాను. ఆ బుక్స్ కర్మ సిద్ధాంతం అంటే 2 బుక్లు రాశాను. కర్మ చక్రం నా బుక్ ఉంది, మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మంచి పేరులో ఇస్తాను నేను. సో అది చదవండి, మీకు అర్థమవుతుంది. మీకు 3 రకాల సమస్యలు ఉన్నాయండి. ఒకటేంటి శారీరకం, అంటే శరీరానికి సంబంధించిన బాధలు. రెండోది ఏంటి ఆర్థికం, అంటే డబ్బులు ఎవరి దగ్గర పెడతారో అక్కడ చూసుకుంటాడు, మీరు తిరిగి రావు డబ్బులు. ఏమంటే మీరేమంటారు? నేను చాలా నమ్మించానండి అంటారు అమాయకంగా. మీరు అందరూ నమ్మరు. ఆ టైంకి మీరు మాయలో పడిపోతారు. ఎంతో తెలివిగా ఉండే మీరు ఎందుకు మాయలో పడ్డారు? బుద్ధి
కర్మ అనుసరణి. నీకు అక్కడ కర్మ ఉన్నప్పుడు నీ బుద్ధి మాయలో పడిపోతుంది. అదంతే, కర్మను అనుసరిస్తుంది. ఓకే, శారీరక బాధలు, ఆర్థిక బాధలు, కుటుంబ బాధలు. కుటుంబ బాధలు అంటే భర్త వల్ల, భార్య వల్ల, లేకపోతే పిల్లల వల్ల, ఆడపడుచు వల్ల ఏదో ఒకటి మీకు ఒక సమస్య సృష్టిస్తుంటాడు. మీరు బాధ అనిపిస్తుంటాడు, ట్రైన్ వస్తుంటది, మీ జీవితం ముందుకెళ్తాం. ఈ మూడింటికి ఒకటే కారణం. ఏంటి కారణం? మీరు రోజు అనే మాటే. ఏంటా మాట? కర్మ బాబు. చిన్నపిల్లడు కూడా అంటాడు, ఇంత కర్మ అంటాడు. వాళ్ళ స్కూల్కి వెళ్ళాలని వాళ్ళు అమ్మబడుతున్నా ఇంత కర్మ ఇలా కూడా అంటారు. ఈ కర్మని పదం అందరూ ఆడతారు, కానీ లోపలికైతే అడుగుతారు. లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుందా అది నేను సృష్టించిందే అని ఫస్ట్ పిలిచారు. నేనే సృష్టించుకున్నాను. గతమేమని, గత జన్మని. గతంలో గత జన్మ దీని మీద ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీకు నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పగలను. సరే, ఇప్పుడు శారీరక బాధ ఉండడం చేయాలి. ఈ 41 రోజులు టైం ఇస్తున్నా మీకు. 41 రోజులు 41 కూడా అక్కడ మీకు 11 రోజుల్లో సొల్యూషన్ దొరికేస్తాం. శారీరక బాధ ఎవరు లేవా? మహాగతులు తీయండి, తెలుసా? నా క్లాస్ అయిపోయినప్పుడు 11 రోజులు మీకు అన్ని క్లియర్ అయిపోవాలి. నా శక్తితో కాదండి, మీ శక్తితో. కేవలం దారి చెప్తా. ఓకే, మీకేంటి ప్రాబ్లం? మైగ్రేన్ ఉందా మీకు? ధ్యానం చేస్తామంట. అయ్యో నేను అడిగింది ఆధారం సమస్య అడిగా, అది సమస్య కాదు. ఇదేంటమ్మా? బ్యాక్ పెయిన్ అవుతుంది. ఇది బ్యాక్ పెయిన్, వెన్నుపూస, డిస్క్. ఓకే, దాని మీద ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నింటికీ నేను 3 ఎగ్జాంపుల్ చేస్తాను. ఒకటి, ఒక రోజు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. పెద్ద అంటే 4 ఏళ్ళు ఉంటాయి. అతను ఏమన్నాడంటే సార్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్ అన్నాడు. అందరినీ ఒకే ఒక ప్రశ్న అడుగుతా. చూడండి, ఈ చెప్పేటప్పుడు మీ ఫోన్ మిమ్మల్ని వెళ్ళలేదు, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, గమనిస్తుందండి. అదే కర్మ అంటే. మేము వెళ్ళేది మిమ్మల్ని. మీరు కర్మ నుంచి బయటపడడానికి కూడా అది కర్మ ఒప్పుకోదు, అయినా మీరు పట్టుదల పడ్డారు. ఓకే, మీ ఏకాగ్రత అంతా నా మీద పెట్టండి. ఈ 3 నిమిషాలే ఇంకా మీరు పెట్టమని పంపాం. అబ్బాయి ఏమడిగానంటే, నీకు ఎందుకు బ్యాక్ పెయిన్ వచ్చింది అని అడిగాను. సార్ నేను రోజు బండి మీద వెళ్తున్నాను సార్, ఆ స్పీడ్ బ్రేకర్ లాంటి వల్ల బాగా పెయిన్ వచ్చింది సార్ అన్నాడు. అదే బండి మీద కొన్ని లక్షల మంది తిరుగుతున్నారు, వాళ్ళందరికీ బ్యాక్ పెయిన్ ఉన్నాయా, డిస్క్ పోయినాయా? పోలేదు సార్ అన్నాడు. మరి నీకెందుకు పోయిందంటే, సార్ నేను నా బాడీ వీక్ అండి, మా అమ్మ నాకు బ్యాక్ పెట్టమండి, చిన్నప్పటి నుంచి బలహీనంగా ఉంటానండి అన్నాడు. అయితే మీ అన్నకి డిసిపోయిందా, మీ అక్కకి డిసిపోయిందా, మీ చెల్లికి డిసిపోయిందా? 4 వాళ్ళు బాగానే ఉన్నారండి అన్నాడు. మరి తల్లిదండ్రులతో వచ్చే లెక్కైతే అందరికీ రావాలి కదా. మాట్లాడితే సార్ జీన్స్ అని ప్రసక్తారు. మీ అందరూ జీన్స్ కాదు, పాడు కాదు, అందరికీ ఏమి రావు. అదే ఇప్పుడు మా అమ్మగారి షుగర్ ఉంది, మా నాన్నగారి షుగర్ ఉంది, మా అక్కకి షుగర్ ఉంది, నాకు లేదు. అది జీన్స్ కాదు, అవి 10% అవన్నీ. మిగతా అవన్నీ 10%, 80, 90% కరెక్ట్ మిమ్మల్ని శాసిస్తుంది. దాన్ని మార్చేద్దాం, అన్ని మారిపోతాయి. దాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. సరే, మొత్తం మీద ఏంటి కారణం అని అడిగారు. మీరు ఎప్పుడైనా ఒక సమస్య వస్తే కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. ఇది నాకే ఎందుకు వచ్చింది, ఎంతమంది ఉండగా వాళ్ళెవరికి రాకుండా నాకే ఎందుకు వచ్చింది అంటే నేనే ఏదో చేశాను. అబ్బాయిని అడిగాను, ఒకసారి బండి ప్రాబ్లం అన్నాడు, ఒకసారి ఏమో తల్లిదండ్రులు జీన్స్ అన్నాడు, ఒకసారి ఏమో తిండే అలాంటి అన్నాడు. అందరూ అదే తిండి అంటారు కదా. ఏమనండి నాకు తెలియదండి, అంతా నాకు కర్మండి అన్నాడు. నేనేమన్నాను, అదే ఖాయం చేయగలను. తెలిసి తెలియక ఈ మాట అంటాం కదా. ఏమండి నాకు కర్మండి అన్నాడు, అదే ఖాయం చేయ. అది ఏంటంటే అన్నాడు, అది నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఈ విశ్వంలో నీ డాటా అంతా ఒక చోట ఉంటుంది. అదే మనం కథలో అంటే కదా, చిత్రగుప్త చిత్తాన్ని అలాగనమాట. దానికి వెళ్ళే మార్గం నేను చెప్తాను. చాలా సులువైన మార్గం, పెద్ద కష్టం ఏం లేదు. ఇదిగో ఈ బుక్ లో లాస్ట్ పేజ్ లో ఉంటుంది, ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, దీన్ని క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్తాం. 3 మాటలు. మీరు ఎలా నిద్రపోతారు కదా. సరే, అంతా నా కర్మండి అన్నాడు కదా. ఆ కర్మ ఏంటి? ఇప్పుడు నేను ఏం చేస్తే ఈ బాధ అనిపిస్తాను ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. అది కర్మ ఏంటి? కర్మ అంటే సరిపోతా ఏంటి? ఏ కర్మ చేస్తే వచ్చింది? ఏదో చేస్తే వచ్చింది ఏంటి కాదు. దాన్ని తెలుసాలంటే నువ్వు మూలం తెలియాలి. ఏమంటే కేసు క్లోజ్ చేయాలంటే కేసు గురించి తెలుసుకోండి.
కేసు క్లోజ్ చేయాలంటే కేసు గురించి తెలుసుకోవాలి, సరే ల్యాబ్ పెట్టుకోవాలి, అప్పుడే కదా చేసుకోవాలి. అలాగనమాట. సరే ఇప్పుడు ఏం చేయాలంటే అన్నాడు, ఆ కర్మ ఏంటి తెలుసుకోవాలి. ఎలా ఎవరిని అడగాలి? ఎవరో గురువుని అడుగుతావు, శాస్త్రకారుని అడుగుతావు, లేకపోతే ఏదేదో చేస్తావు. ఇవన్నీ వద్దు బాబు, నిన్ను నువ్వు అడుగు. నేను ఏ కర్మ చేస్తే వచ్చింది ప్రశ్నిస్తూ ఈ అనంత విశ్వం నుంచి నీకు డాటా వస్తుంది. ఎవరి మీద ఆధారపడదు, నా మీద కూడా ఆధారపడదు, నీ మీద నువ్వు ఆధారపడి తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెప్తారు? అనంత విశ్వంలో మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ఆయన ఎలా చెప్తారు? ఫోన్ చేసి చెప్తే నువ్వు నమ్ముతావా? చెప్పండి. భగవంతుడు నీతో కనెక్ట్ అవ్వాలంటే ఏ మార్గం ఉంది? ఫోన్ చేస్తే నేను పలానా భగవంతుడిని, నేను నీ నడునే ప్రాణానికి ఇది కారణమని ఎవరైనా ఫోన్ చేస్తే మేమంటావు, ఎవరైనా నువ్వు రాస్తే రామ్ నెంబర్ అంటావు. మరి నువ్వు నమ్మాలి కదా. కిరీటం కదా నగలో పెట్టుకొని నీ ఇష్టదైవం వచ్చాను అనుకో, నీ ఇష్టదైవం ఎవరు? ఎవరు? ఆ సిడి సాయి, కొన్ని సిడి సాయి వచ్చాడు, ఇదిగో సొంత సిద్ధుకొని వచ్చాడు, గుర్తుపట్టాలి కాబట్టి ఇలా వచ్చాడు. ఆయన ఈ నడు నొప్పి కారణమైన ఎవడరా నువ్వు భలే యాక్ట్ చెప్తున్నావు అంటావు, నమ్ముతారా? అందుకే భగవంతుడు ఈ కంటికి కనపడడు, ఈ కంటికే కనపడతాడు. అదే కానక కన్నది కైవల్యం. దీనికి ఏం చేయాలి అంటే ఈ కన్ను యాక్టివ్ చేసుకోవాలి. ఆ కన్ను యాక్టివ్ చేయాలంటే ధ్యాన శక్తి ద్వారా యోగ నిద్రలోకి వెళ్ళాలి. ఓకే, ధ్యానం చేస్తూ యాక్టివ్ చేసుకోవాలి. మామూలుగా అయితే యాక్టివ్ కాదు. చాలా మంది ధ్యానం చేస్తుంటారు, నాకు తెలియలేదని అంటారు. మీకు ఇంకా సులువుగా చెప్తాను. పడుకునేటప్పుడు ధ్యానం చేయండి. స్టెప్ నెంబర్ 1 ఏంటండి? పడుకునేటప్పుడు ధ్యానం చేయాలి. అంతేకేం లేదు, చాలా సులువు. పడుకునేటప్పుడు ఆయన మంచం మీద కూర్చోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి, నిద్ర వచ్చిందా కూర్చోండి. ఇక నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడు లేచి మనసులో కోరుకోండి, నాకు మధ్యరాత్రిలో మెలకు రావడం కోరుకోండి. స్టెప్ నెంబర్ 2. ఓకే, మెలకు వస్తుంది. మధ్యరాత్రిలో మెలకు వస్తుంది. మీకు ఎవరు తట్టలేదు కదా, లేచి కూర్చొని మళ్ళీ ధ్యానం చేయండి. అప్పుడే ఎందుకు చేయాలంటే నీ చైతన్యము శక్తి పొంది శరీరం రిలాక్స్ అయ్యి నీ చైతన్యం యాక్టివ్ అయ్యే టైం అది. అది ఒక్కొక్కరికి ఒక్కో టైం ఉంటుంది. అందరూ బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తం ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది. నువ్వు రాత్రి 10ంటికి పడుకుంటే బ్రహ్మముహూర్తం ఒక టైం ఉంటుంది, 12ంటికి పడుకుంటే ఒక టైం ఉంటుంది. అది వేరు. గ్రహాల తాలూకా బ్రహ్మముహూర్తం వేరు, భూమి తాలూకా బ్రహ్మముహూర్తం వేరు, మన చైతన్యం కూడా బ్రహ్మముహూర్తం వేరు. మీకు ఎప్పుడైతే మధ్యరాత్రిలో మెలకు వచ్చిందో అదే మీ బ్రహ్మముహూర్తం. గుర్తుపెట్టుకోండి. అప్పుడు లేచి కూర్చొని కాసేపు ధ్యానం చేయండి. మీతో మీరు మాట్లాడండి. మీతో మీరు, నేను ఏదో చేశాను కాబట్టి నాకు ఇది వచ్చింది, దయచేసి నాకు చూపించండి అని మనస్ఫూర్తిగా అడగండి. యూనివర్సిటీ ఓ అనంత విశ్వమా, లేకపోతే మాస్టర్స్, లేదా సిరీస్ అయినా నీ ఇష్టం పేరు పెట్టుకుంటాం. 3 సార్లు అడగండి. మళ్ళా ధ్యానం చేయండి, నిద్రపోతారు. ఇలాగా ఒక 11 days చేయడం అని చెప్పారు. పెద్ద కష్టమైన పని అండి ఇది. అక్కడ కూడా అన్నపరిసరి ధ్యానం చేయాలి, శాకాహారంగా ఉండాలి. దీనికి ఇదే రూల్స్, ఏ రూల్స్ లేవు. మధ్యరాత్రిలో ధ్యానం చేసి కనెక్ట్ అవ్వు, ఈ అనంత విశ్వానికి కనెక్ట్ అవ్వు, నీకు చెప్తానని నన్ను నమ్మలేదు. కానీ చేశాడు. 3 రోజులు చేశాడు, 4 రోజులు చేశాడు, 5 రోజులు చేశాడు. ఫోన్ చేశాడు, ఏం రాలేదు సార్. నేను ఎన్ని రోజులు చేయమన్నాను. 11 రోజులు అంటే గుర్తు చేయాలి. 11 రోజులు చేశాడు, ఏం రాలేదు. ఎందుకని? వాడు ఇంకా రాలేదు మైండ్లో ఉన్నాడు. అయితే 41 రోజులు చేయాలి. 15 రోజులు వచ్చిందంట. 15 రోజుల్లో డ్రీమ్ వచ్చింది, కల వస్తుంది మీకు. పడుకొని నిద్రపోతారు కదా, ధ్యానం చేసి ప్రశ్నకి ధ్యానం చేసి నిద్రపోతారు కదా, మధ్యరాత్రిలో నిద్రపోవాలి. ఆ నిద్రలో అతను ఒక కల ఏంటంటే, ఒక రైతు ఒక ఎత్తుని పెద్ద కట్టితో పెట్టాడు కదా నడుము మీద. దాని నడుము ఇరిగిపోయి ఆ ఎత్తు నడుము నీడ్చుకుంటూ వెళ్తుంది. ఇది కళ్ళలో కనపడింది. ఓకేనా? ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ రైతు ఎవరు? ఆ నడువు నొప్పి వచ్చిన అడిగాడు కదా, ఎవరో నేను ఏం చేసి వచ్చిందని అడిగాడు. అదే కనపడింది. నాయన నువ్వు గత జన్మ ఒక రైతువి, దాని నడువు ఎరగొట్టావు కాబట్టి ఆ బాధ అనుభవిస్తూ అది చనిపోయింది. ఆ బాధ నువ్వు తెలుసుకోవాలని యూనివర్సిటీకి వెళ్ళావు. నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు ఆ బాధ నువ్వు తెలుసుకోవాలని నీకు ఇదిగో ఇక్కడ నొక్కాడు. అది నీ డిఎన్ఏలో నొక్కుతారు ముందే. గుర్తుపెట్టుకోండి, నీ జబ్బులన్నీ ఒక డిఎన్ఏలో ఉంటాయి. స్పిరిచువల్ డిఎన్ఏ అలానే ఏజ్కి ఇది రావాలి, ఏజ్కి ఇది రావాలి, ఏది ఇది రావాలి అని ఫిక్స్ అయి ఉంటాయి. దాన్ని మనం ప్రారంభం అంటాం. కరెక్ట్గా టైం యాక్టివ్. ప్రారంభాన్ని మార్చవచ్చు. ఎలా మార్చాలో చూడండి. సరే నేను ఏం చేయాలి సార్? అది ఎంత బాధ అనిపించిందో, అది అరుస్తుంది సార్, నాకు వినపడింది సార్ అన్నాడు.
ధ్యానంలో కూర్చొని పశ్చాత్తాపం చెప్పు. ఏం చెప్పాలి? నువ్వు అంగీకరిస్తున్నా, ఇంత పని చేశాను నేను, ఒక జన్మలో ఒక జీవిని ఇంత హింసించానా, నేను పశ్చాత్తాపం చెప్తున్నాను. చెప్పండి. పశ్చాత్తాపము, పరివర్తన, ప్రాయశ్చిత్తం. మూడే అండి. నీ జీవితాన్ని తలకిందులు చేసేస్తే అద్భుతంగా ఇచ్చేస్తుంది. నీ జీవితం తలకిందులే జీవితం మళ్ళీ తిరిగి అద్భుతంగా ఇస్తుంది. నన్ను నమ్మండి. ఈ మేడం వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం ఐసీలో ఉన్నారు. ఐసీలో మొత్తం మధ్యాహ్నం చెప్తాను క్లాస్. ఫ్యామిలీ మొత్తం ఐసీలో ఉన్నారు. కరోనా టైంలో మొత్తాన్ని బయటికి లాగా వచ్చిందాను చెప్పకూడదు. యూనివర్స్ తో డీల్ చేసుకోవాలి మనం. రాదా మనకి? మనం ధ్యానం చేస్తున్నాం కదా, ధ్యానం చేయని వాడికైతే చెప్పలేము. మనం ధ్యానం చేస్తున్నాం, మన దగ్గర ధ్యాన శక్తి ఉంది, డీల్ చేయొచ్చు. ఒకవేళ చేయలేకపోతే మనం వైఫల్యం అంతే. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎప్పుడైనా చేయలేకపోయాను అనుకోండి, నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి, నేను సరి చేయలే అంతే. బట్ సమస్య అయితే సొల్యూషన్ చేయాలి. సరే, మొత్తం మీద అబ్బాయికి ఏం కనపడింది? ఏమిటి? ఒక ఎద్దును ఆవును తింటూ నడువు కనపడ్డాడు, కనపడింది కదా. ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా దాన్ని గుర్తు తెచ్చుకున్నాను. సారీ, నేను ఎంత బాధ పెట్టాను కదా, నా బాధను ఎంత అనుభవించావు కదా. నాది ఇంకా కేవలం చిన్న డిస్క్ ప్రాబ్లం, ఇది ఏకంగా వెనుక తిరిగిపోయింది ఇలా చాలా స్పష్టంగా కనపడుతుంది మీకు. కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు అనుభవం వచ్చిన వాళ్ళు. చేతులు వస్తుంటే కళ్ళల్లో అనుభవం ఉన్నారు. ఈ అమ్మాయి మీరు 1 2 3 4 5 6 7 8 9 ఉన్నారు. వాళ్ళ అనుభవం వినండి. సరే, ఇప్పుడు ఏం చేయాలి సార్? ధ్యానంలో కూర్చో. పశ్చాత్తాపం అంటే ఏంటి? ఇక నుంచి చెయ్యను, పరివర్తన. మాంసం తినను, ఏజీ హింసించను, పరివర్తన. మూడోది ఏంటి? ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? సేవ చేస్తానని ప్రార్థించాలి. 3 పనులు చేయాలి ధ్యానంలో కూర్చొని. ఎప్పుడు చూశాక అప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళ ఇంటికి ఆవులు నడపడం అయింది. ఎప్పుడు ఆవులు ఎత్తులు అసలు కనపడమంటాడు ఏరియాలో. అలాగే వాళ్ళ ఇంటి ముందు తిరుగుతా ఉన్నాయి అన్ని. వాటికి మేత పెట్టడము, వాటికి ఆహారం వేయడము, వాటిని ప్రేమతో నిర్మాణం చేశాడు. కొన్ని రోజులకి ఇప్పటికి అతని పేరు అడ్రస్ కూడా ఇస్తాను మీకు కావాలంటే. ఈ బుక్లు అన్నీ ఉన్నాయి అడ్రస్ నాకు అడ్రస్ ఉంటే అనుభవాలు ఉన్నాయి. అతను ఈ డిస్క్ పెయిన్ మాయమైపోయింది. అది ఎక్కడుందో ఇప్పుడు తడుపుకుంటుంటాడు అతను. ఏమైంది? ఏం జరిగింది ఈ స్టోరీలో? అతనికి ఒక కర్మ ఉంది, కర్మ చూసుకున్నాడు, సెల్ఫ్ రియలైజ్ అయ్యాడు, పరివర్తన చెందాడు, సేవ చేశాడు. కర్మ దక్కమైంది. విశ్వనిర్మం ఏంటి? విశ్వంలో నియమం ఏంటి? జ్ఞానం వస్తే కర్మ దక్కం అవ్వాలి. ఏ జ్ఞానం? ఇది అసలు సీక్రెట్. చాలా మంది జ్ఞానం వస్తే చాలు కర్మ దక్కమైంది, జ్ఞానానికి కర్మలు అని చెప్తారు కదా. లెక్క తీయండి. కృష్ణుడిని మించిన జ్ఞానం ఉన్నాడా? మరి ఆయన కూడా లాస్ట్లో కర్మను అనిపించారు కదా. రమణ మహర్షిని మించిన జ్ఞానం ఉన్నాడా? ఆయన కూడా కర్మను తీసుకున్నాడు కదా. వాళ్ళందరూ తీసుకున్నారు, మనం తీసుకోవద్దు. నా స్కూల్ కర్మను అనిపించడానికి వీల్లేదు. జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలి, గౌరవంతం చేసుకోవాలి, భాగ్యవంతం చేసుకోవాలంటే కర్మం తగ్గం చేయి. ఎలా చేయాలి? ఇదిగో దారి ఉంది. దీని పేరే కర్మ విపాకం, రిజాల్యూషన్ ఆఫ్ కర్మ. నేను చెప్పాను కదా, మీరు విన్నారు కదా. ఇంటికే ప్రయాణం చేయండి. ఏదో ఒక సమస్య ఉంటుంది, సమస్య మీద ప్రయాణం చేయండి. బట్ ఒక సూత్రం అయితే మర్చిపోండి. ఏంటో సూత్రం? నా వాస్తవాన్ని సృష్టించాను, ఈ నడునెప్పిని సృష్టించాను. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణ. ఓకే, జ్ఞానం అంటే ఏంటి? రియలైజేషన్. ఓకే, అగ్ని అంటే ఏంటి? శాతం. ఎంత శాతం? అంత శాతాన్ని బట్టి కర్మ తగ్గాలి. నేను ఏదో చేశాను అందుకే వచ్చింది, కొంత శాతం తక్కువ లేదు. ఈ లోపల పరివర్తన హృదయం నుంచి వచ్చిందా? కర్మ ఫలితము, కర్మ సంబంధించిన మొత్తం చక్రమంతా క్లియర్ అవుతుంది. అర్థం? దీన్ని మీకు ఇప్పుడు దాన్ని అర్థం కావాలంటే భౌతిక సమస్యలు, మానసిక సమస్యలు చెప్తారు, అర్థం అవుతుంది. ఇప్పుడు శారీరక సమస్యలు క్లారిటీ వచ్చిందా? నన్ను నీ ప్రాబ్లం ఏంటి మేడం? ఇదే ఏంటి నీ ప్రాబ్లం? ఏం ప్రాబ్లం ఉందని అడుగుతున్నా? లేవర్ ప్రాబ్లం. వెరీ గుడ్. దీని మీద నువ్వు ప్రాక్టీస్ చేయి. కూర్చొని 11 days. ఓకేనా? ప్రాసెస్ అర్థమైంది కదా. మీరు మిగతావన్నీ యోగా, ధ్యానము ఇవన్నీ కూడా మీ చైతన్యాన్ని పెంచి దాన్ని తట్టుకునే శక్తి ఇస్తాయి. నేను ఏం చెప్తున్నానంటే దాన్ని మూలంలోకి వెళ్ళి తీసుకుంటాను. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు శారీరకం అయిపోయింది, ఆర్థికంలోకి వెళ్ళిపోతాం. ఆర్థికం డబ్బులు పోయి ఎవడో దగ్గరలో పెట్టారు అంటే
ఉండొచ్చి పని చేయట్లే డబ్బులు రావట్లేదంటే అది దానికి కర్మ సంబంధం లేదు. వాడు ఉన్నాడు అది పని చేయడు. సార్ నాకు ఎప్పుడు డబ్బులు ఉన్నవండి, అప్పు లేదండి. ఇంకా అప్పులు నీ దగ్గర ఉన్నాయా? నువ్వు నేను అప్పులు చేస్తానండి అన్నది. అదే నీకు కదరా కర్మ, ఆడికి కర్మ. నీకు ఎవడప్పు ఇచ్చాడో వాడికి ఉంది కర్మ, నీకు కర్మ లేదు. అప్పు చేసినోడికి కర్మ లేదు, అప్పు ఇచ్చినోడికి కర్మ పడుతుంది. సరే, డబ్బులు అందరికీ పోవు. అయితే చాలా మంది డబ్బులు తీసుకొని తగ్గొట్టడం, లేదా డబ్బులు ఎక్కడ ఇరుక్కుపోవడం, మీరు ఎక్కడ పెట్టుబడి పెడితే వాడు ఇవ్వకపోవడం, లేకపోతే బంగారం దొంగలు ఎత్తుకుపోవడం, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ చర్యలు జరుగుతుంది. దాని కారణంగా ఓకేనండి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకడు ఉన్నాడు, బాగా డబ్బులు రిటైర్డ్ అయ్యారు, పాపం వాళ్ళు ఒక 30 లక్షలు దాచుకున్నారు. ఎవడో వచ్చాడు, బ్యాంకులో వేసుకుంటే ఏమవుతుంది, నా కొంత నేను ఇస్తాను, నీకు బ్రహ్మాండం బట్టి 5 రూపాయలు వెళ్తాను బట్టి అన్నాడు. ఇలా ఆసుపత్రి ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆ అంకుల్, నాకు బాగా తెలుసు. చాలా జాగ్రత్త, ఎక్కడ ఆశపడతాం. అలాంటి వాడు వాడికి ఇచ్చాడు. ఇచ్చేది కూడా ఏ పేపర్లో నోట్లు లేకుండా ఇచ్చేస్తాడు. ఆ టైం వచ్చినప్పుడు అంతే, మీరు నాయన పడిపోతారు. కావాల్సింది చూసుకోండి, మీ జీవితంలో ఎక్కడెక్కడ ఏవే పోగొట్టుకుంటారు అని ఇదే కదా ఇచ్చేస్తారు. ఇచ్చేగానే వాడు మామూలే చాలా మామూలే. ఫస్ట్ 5-6 నెలలు టెన్షన్గా ఉండగలిగా ఇచ్చేస్తాడు. తర్వాత మనిషి కనపడ్డాడు. ఆయన 30 లక్షలు ఇరుక్కుపోయాడు. దాదాపు 5 సంవత్సరాలు లేదు, వడ్డీ లేదు, అసలు లేదు. నా దగ్గరికి వచ్చాడు. ఒకే ఒక ప్రశ్న అడిగాడు, ఏమండి నమ్మించి డబ్బులు తీసుకొని వెళ్ళాడు, ఇప్పుడు ఆ కర్మ అనిపిస్తుందా? అనిపించడానికి అన్నాడు. ఖచ్చితంగా అనిపిస్తాడు. దేవుడు అనేవాడు ఉంటే ఇప్పుడు ఆ కర్మ అనిపిస్తాడు. ఏ జన్మకైనా వాడికి ఆ బాధ తప్పదు. నేను ఎంత బాధపడుతున్నాను అన్నాడు. సరే అండి, వాడు రేపు అనిపిస్తాడు లేదా తర్వాత. ఇప్పుడు మీరు అనిపిస్తున్నారంటే అర్థం ఏంటంటే, మీరు అనిపిస్తున్నారంటే అర్థం ఏంటండి? నేను కూడా ఏదో చేసి ఉంటానండి చిన్నగా అంటారు. శాపనార్థాలు మాత్రం గట్టి పెడతాం. అది ఏ మనిషి నువ్వు నేరం చేసుకుంటే ఒప్పుకోడు కదా. నువ్వు చేసి ఏదో జన్మలో ఏదో చేశానండి అన్నాడు. అదేంటండి నాకెలా తెలుస్తుందండి? గురువులు మీరే చెప్పాలండి. మేమేం గురువులు కాదు, నువ్వే చూసుకో. ఎలా చూసుకోవాలండి? ఇదిగో తెల్లవారులే ధ్యానంలో కూర్చో, ప్లస్ వేసుకో, మళ్ళీ ధ్యానం చేయి, ఆయన నిద్రపో. అలాగే అక్కడ పెట్టుకోకండి. ఎందుకంటే డ్రీమ్ వచ్చే టైంలో మీ దరిద్రం ఎక్కడ ఉండదు, అలాగే లోపల ఉంటుంది. అంతరాయం లేకుండా నిద్రపోవాలి. మీరు మెలుగు వచ్చిందా? అతనికి 8వ రోజున డ్రీమ్ వచ్చిందండి, 8th డే కళలో. ఆ కళలో ఏం కనపడుతుందంటే, ఒక ఫైనాన్స్ రిఫార్మ్ వడ్డీకి చక్రవడ్డేసి, బారు పెట్టేసి, ఆ వడ్డేసి, ఈ వడ్డేసి ఒక ఫ్లాట్ లాగేసుకున్నాడు. వాడి కుటుంబం రోడ్డు పడ్డారు. వాళ్ళందరూ ఏడుస్తూ వీళ్ళు కాళ్ళు పట్టుకుంటారు. వీళ్ళు కాలుతో తంతు డబ్బులు లెక్క చూసుకుంటాడు. అంతవర కనపడుతుంది. నాకు ఫోన్ చేశారు, సార్ నేను చూశాను సార్, అది నేనే సార్, నాకు అర్థమైంది సార్. ఎందుకంటే నేను అందరినీ ఎడకాలతో తంతాను సార్. అక్కడ కూడా ఎడకాలతో తంపుతాను సార్. వీళ్ళు ఎడకాలతో ఇలా అంటుంటాడు అంత. ఆ ఎడకాలే చెప్పి సార్ నాకు ఎప్పుడు అక్కడ ఎడకాలతో ఎలాగైతే ఇలా తన్నాడో ఇదే కాలు చెప్పాడు. అంటే ఈ బొమ్మలు అక్కడ 2 కాళ్ళు కనపడ్డాడు ఒకసారి. నేను చూశాను సార్, నేనే సార్. అయితే ఆ తీసుకున్నాడు ఎవరు సార్? వీడు వాడేనా సార్? అయి ఉండొచ్చు, వాడు వారసుడు ఎవరు అయి ఉండొచ్చు, చెప్పలేము. బ్రేక్ చేస్తారు. రోజు ధ్యానం నుంచి క్షమాపణ చెప్పు. ఎవరి కుటుంబాల్లో అయితే నువ్వు బాధ పెట్టావో, ఎవరిని నువ్వు దోచుకున్నావో, నీ వల్ల ఎవరు ఏడ్చారో వాళ్ళందరికీ నీ కళ్ళ కనపడి అందరూ క్షమాపణ చెప్పాను. అలా చెప్తూ రోజు సేవ చేయి. గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ డీల్ చేసుకొని ఎలాగంటే, అయ్యా నేను తెలియజేశాను, అయ్యా క్షమించండి, పశ్చాత్తాపం చెందుతా, నువ్వు మహావిశ్వమా అయితే ప్రాయశ్చిత్తం చేసుకుంటే నా అవకాశం అంటే. ఎప్పుడైతే మీరు క్షమాపణ కోరారో ఆ రోజు నుంచి ఏమొస్తాయి? డబ్బులు రావు. ఏమంటే చెప్తా, అప్పుడు వాళ్ళు వస్తారు. సహాయం అడిగే వాళ్ళు వస్తారు. అదే మీరు ఎప్పుడైతే క్షమాపణ అడిగారు, యూనివర్స్ని పశ్చాత్తాపం అడిగారో, ప్రాయశ్చిత్తం అడిగారు. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? సేవ. నేను సేవ చేస్తానని అన్నారు కదా, యూనివర్సిటీ దగ్గర పంపిస్తే వాళ్ళకి నేను వీలైనంత వీలైనంత ఎంత చేయండి, అంత మాట సాయమో, 10 రూపాయల సాయమో, ఏదో ఒకటి. అది నా బాధ అన్న భావంతో చేయండి. ఎప్పుడైతే మీరు అలా చేస్తున్నారో యూనివర్స్ నిర్ణయం తీసుకున్నది, ఓ వీళ్ళు గత జన్మలో దుర్మార్గుడైనా ఈ జన్మలో రైట్ పర్సన్, ఎందుకంటే ఇదిగో వాళ్ళకి సేవ చేశాడు. ఇంకా అర్థంగా చెప్తా, ఈ జన్మలో బాధ పెట్టినప్పుడే వాళ్ళ వైపు నుంచి ఏమొచ్చింది? మీకు ఏడుపు అన్న ఉసురు వచ్చింది. ఓకే, ఈ జన్మలో కష్టంలో ఉన్నవాడికి సహాయం చేశారు కదా, వాళ్ళ నుంచి ఏమొచ్చింది? నీకు సంతోషం అన్న కాంతి వచ్చింది. ఈ సంతోషం అన్న కాంతి ఎప్పుడైతే వచ్చిందో యూనివర్స్ ఏం చేస్తుంటే నీ కర్మ రద్దు చేస్తుంది. అది యూనివర్స్ నియమం. రాము
భార్య పోయింది సీతమ్మ, ఏడుస్తూ ఉన్నాడు. రాముడు భార్య, దానికి ఎగ్జాంపుల్ చెప్తారు. రాముడు భార్య సీతమ్మ పోయింది, రాముడు వస్తే ఎత్తుకున్నాడు, ఎక్కడ ఉంటాడో తెలియదు, రాముడు ఏడుస్తూ ఎత్తున్నాడు. లక్ష్మణుడు అడిగాడు, అన్న ఏంటి మనకి కష్టం? ఇది ప్రారంభం లక్ష్మణ, మన తల్లిదండ్రుల కారణం కాదు, మన పిల్లతల్లి కాదు కారణం, కైకే కారణం కాదు, మనమే కారణం, మన ప్రారంభమే కారణం అన్నాడు. అంటే రాముడు జ్ఞానం ఉన్నట్టు లేదా? జ్ఞానం ఉన్నట్టు, పశ్చాత్తాపం చెందినట్టే కదా. అప్పుడు యూనివర్సిటీ వెంటనే అతనికి ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ఏ అవకాశం? భార్య పోయినవాడు దొరికాడు. భార్య వచ్చాడు, ఆంజనేయుడు వచ్చాడు, స్వామి భార్యపై బాధపడుతున్నాడు అతను, అందుకని నా భార్యపై నేను బాధపడుతున్నాను, అతని బాధ నాకు తెలుసు, అది నేను సాయం చేస్తానని వెళ్ళి శ్రీరాముడు వాలిని చంపి అతని భార్యను అతనికి అప్పచెప్పాడు. వీళ్ళందరూ వెళ్ళి సీతమ్మని ఎత్తికి ఇతని భార్య ఇతనికి అప్పచెప్పారు. అదే కర్మ. అయితే ఇది యూనివర్స్ ఇవ్వాలి. నువ్వు ఎవరికి బెల్లం పోయిందని తిరగండి. ధ్యానంలో కూర్చొని, ఓ అనంత విశ్వమా, నేను పడుతున్న బాధకు నేనే కారణం, ప్రాయశ్చిత్తం చేసుకుంటే నా అవకాశం ఏమండి కరెక్ట్ నీ దగ్గర వస్తుంది, నీ దగ్గర రాగానే అది చేయగలరు. ఇతను చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను పరిచయం ఏంటి ఆయనకి, అందరికీ సేవ చేస్తాను. అది ఏ సేవ చేస్తాడంటే ఆయనకి ఏదైతే చేస్తూ ఉంటాడు. నేను ఆ రోజు అనుకోకుండా కోతులకి ఆహారం పెట్టబోయా, పుణ్యగిరి అయిపోయింది, టెంపుల్కి వెళ్ళాను. పుణ్యగిరి వెళ్ళినప్పుడు కోతులు నిలబడి లేకపోతున్నాయి, ఇక్కడ చాలా ఆకలితో ఉన్నాయి, వాటికి పెట్టబోయా వెళ్ళి ఈ జనాలు పెట్టాక ఆయన పెట్టాను. ఆ రోజు నుంచి దాదాపు 4 సంవత్సరం నుంచి ప్రతి వారం ఒక రోజు అరటికాయ గెలలు ఆ మార్కెట్లో దొరికి అన్ని తీసుకుని పెడతాడు. 2వ సంవత్సరంలోనే దాదాపు సంవత్సరంలో ఎందుకు పనికిరాని పక్కన పడేసిన పట్టాడానికి ఆ భూమికి రేట్ వచ్చింది, గవర్నమెంట్ తీసుకుంది, ఆయన డబ్బులు ఇచ్చింది, బాధ్యత తెచ్చుకున్నాడు, సొంత ఇల్లు కట్టుకుంటాడు. నేనేది చెయ్యను, గుర్తుపెట్టుకోండి, మీ చేత చేయిస్తాను, నేను చెయ్యను కాక చెయ్యను. ఎందుకు చేయకూడదు? నేనేది చేయాలి, నేను చేస్తే నువ్వే నేర్చుకుంటావు. అందుకని మీరే స్వయంగా తెలుసుకొని మీరే స్వయంగా అర్థం చేసుకోవచ్చు. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ రోజు నుంచి ఏం చేయాలి? మీరు ఫస్ట్ మూలమని తెలుసుకోండి, తెలుసుకున్నాక క్షమాపణ చెప్పండి. ఇంకా అర్థం కాకపోతే మా వాళ్ళకి కాల్ చేస్తే మీకు మాస్టర్స్ ఇస్తాము. మధ్యాహ్నం మీరు ఎవరికైనా పెద్ద సమస్యలు పెద్ద సమస్యలు ఎవరైనా ఉంటే ఇంకో మేడం నుంచి ఈ మా గ్రూప్లో ఉంటే ఈవెన్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తే మణిమాన్ గారు గ్రూప్ ఉంటుంది, అక్కడ సరే ఈ మేడంకి ఇచ్చే ఆ నెంబర్లో వాళ్ళ దగ్గర టీమ్ ఉన్నారు, ఒక 50 మంది ఉన్నారు. వాళ్ళు మీరు ఫోన్ చేసి గైడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళి సాంబార్ అన్నం తినగానే నాకు వెళ్ళిపోతాయి. ఈ సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అడుగుతారు, నా క్లాసులో ఎలా ఉంది, బాస్ ఏం చెప్పారు, ఏం చెప్పారు, చాలా బాగా చెప్పారు. అందుకని మీరే మరీ ఒకటి పెద్ద సమస్య ఉన్నాడు ఫోన్ నెంబర్ ఇచ్చేయండి మాకు చాలు, మేము చూసుకుంటాం. మీకు ఒక మాస్టర్ ఇస్తాం, వాళ్ళే గైడ్ చేసి చెప్తారు. దాంతో ఉచితంగానే చేస్తాం, మీరేమో మళ్ళీ అవుతుందా. ఇంకా ఆఖరి సమస్య చెప్పుకున్నాం. ఆఖరిదేంటి? మానసికం. మొదటిదేంటి? శారీరకం. రెండోదేంటి? ఆర్థిక. మూడోదేంటి? ఈ రెండింటికి 2 ఎగ్జాంపుల్ చెప్పారు. మూడోదాన్ని చెప్పుకు వచ్చేస్తాం. మూడోది మానసికం. మానసికం అంటే కుటుంబానికి సంబంధించి. ఒక అమ్మాయి ఉంది, వైజాగ్లో అమ్మాయి ఉండేది విజయవాడ. లేదు, మధ్యాహ్నం సెషన్ లేదు, ఇది అయిపోయింది. మధ్యాహ్నం సెషన్ లో మోక్షానికి కళ్ళ ద్వారా ఎలా తీసుకోవాలి మేడగా చెప్పారు. అలాంటి నీ క్లాసు సరే. లాస్ట్ ఒక ఆమెకి వాళ్ళ తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రులు అంత ముఖ్యమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వస్తే భర్త కొడతాడు, రానివాడు, వాళ్ళకి గమ్ము చాటుగా తెలుస్తుంది. ఆమె అలాగా ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు అమ్మాయికి వాళ్ళ నాన్నగారు ఈ బుక్ తీసుకెళ్ళి ఇచ్చారు, చదువు అని. చదివాక ప్రాక్టీస్ చేసింది. ధ్యానంలో కూర్చున్న రోజు మా మామగారు, నా భర్త గారు ఎందుకు మమ్మల్ని బాధ పెడుతున్నాను, వాళ్ళ తన తల్లిదండ్రులే తన ముందే కొట్టేశారు. ఎంత బాధ ఉంటుంది ఆడపిల్లకి. సరే, ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళు, ఎందుకు ఇంత దేశంతో ఉన్నారు అని అడిగితే ఆమె ఒక డ్రీమ్ చక్కగా చూపించారు. ఏంటంటే డ్రీమ్ అంటే, పాస్ట్ లైఫ్ లో ఒక ముగ్గురు కలిసి ఒక ఇద్దరిని చంపారు, నీళ్ళలో ముంచి చంపారు. ఒక ఇద్దరు ఆ కళ్ళలో చూసినామా, దానికి ఇప్పుడు నేను చెప్పిన గత జన్మ కాలంలో ప్రజెక్టింగ్ చూసుకోండి. కళ్ళలో చూసేది చాలా సింపుల్. అసలు ఇవన్నీ ఎందుకంటే రోజు ఏదో కళ వస్తుందా, కళ్ళలో పీడకళ్ళు వస్తున్నాయా, ఎవరో చచ్చిపోయినట్టు, ఎవరో గుడి చేసినట్టు, ఎవరో పొడి చేసినట్టు వస్తున్నాయా, అవన్నీ మీరు చేసిన గంగానే
మీరు ఒప్పుకోరు. అమ్మో ఏదో మెడకాలు వచ్చిందా అంటారు. ఇవన్నీ చాలా లోతుకి వెళ్ళాలన్నమాట. అంటే ఆలోచన ద్వారా వస్తాయి కాబట్టి కొన్ని ఇప్పుడు తీసుకోవద్దు. మనం సాధన ద్వారా వెళ్ళేవే తీసుకుంటాం. ధ్యానం ద్వారా వచ్చిన కళనే మేము పరిగణ తీసుకుంటాం. ధ్యానం చేయకుండా వచ్చిన కళ తీసుకోండి. ఎందుకంటే మీరు బాగా సినిమా చూసుకుంటే మహేష్ బాబు చూసుకుంటే ఎదురుకుంటే రాత్రి మహేష్ బాబు వస్తాడు కళ. నేనేం చేస్తాను, నీకు అనుష్క అవుతుందా మహేష్ బాబు రాడు, నాకైతే అనుష్క అవుతుంది. నేనేం చేసుకుంటా మహేష్ బాబుని సరే. ఆమెకి కళ్ళ ఏం కనపడింది, ఒక ఇద్దరు యువకుల్ని ఒక ముగ్గురు కలిసి చంపేశారు. ఆ ముగ్గురే వీళ్ళ అమ్మ నాన్న ఈమె. ఆ ఇద్దరు ఎవరు, ఈమె భర్త ఆమె మామగారు. ఎంత దారుణంగా ఇబ్బంది పెడతారండి ఈ అమ్మాయిని, అంత దారుణంగా. అప్పుడు అమ్మాయి నిజంగా చాలా, నేను చూసిన కేసులో అతి ఫాస్ట్ గా మారిపోయిన కేసు అండి అది. మీరు ఇందాక అడిగారు కదా, కర్మ మారుతుందా, ఆ ఎఫెక్ట్ మారుతుందా, దాని తాలూకా మనుషులు మారుతారా. ఏం జరిగిందంటే ఈమె లైఫ్ లో మొత్తం మారిపోయింది. అప్పుడు దాకా సహకరించడం, భర్త సహకరించడం మొదలుపెట్టాడు, కానీ వాళ్ళ మామగారు సహకరించారు. కానీ వాళ్ళకి అందరంత దూరం ఉండొచ్చు. అర్థమవుతుంది అంటే నేను హింసించమని ఒక మనిషికి పెడతారు, ఆ మనిషి మారాలని రూల్ ఏం లేదు, కానీ ఆ మనిషి తాలూకా ఎఫెక్ట్ మీ మీద ఉండదు. అర్థం వల్ల ఇంకా చెప్పాలా, ఇంకా అర్థం చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను ఒకడు బాధ పెట్టాలని వచ్చాడు, నీ కుటుంబంలోనే ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే కర్మం చూసుకొని సెల్ఫ్ రియలైజ్ అయ్యావో, వాడిని బాధ పెట్టడానికి నేనే గత జన్మలో కారణమై ఉంటుందని ఎప్పుడైతే అర్థం చేసుకున్నావో, ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో, ఎప్పుడైతే నువ్వు సేవా మార్గంలోకి వచ్చావో, అప్పుడు వాళ్ళ తాలూకా ఎఫెక్ట్స్ నీ మీద ఉండవు. అంటే వాళ్ళు నేను ఇబ్బంది పెట్టాలని నేను పెట్టలేదు, వాళ్ళు మారుతారో లేదనేది వేరే విషయం. వాళ్ళ తాలూకా ఎఫెక్ట్ నీ మీద ఉండదు. దూరంగా వెళ్ళిపోయారు, అనుకోకుండా అది జాబ్ కొట్టాడు, వాడు దూరంగా వెళ్ళిపోయారు. ఇక్కడ మామగారు అలాగే ఉన్నాడు, ఈయన మాత్రం హస్బెండ్ గారు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ ఇలాంటి వాళ్ళు తలకేసుకుని ఈ చేతిలోనే మీ జీవితం. మధ్యాహ్నం సెషన్లో నేను కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. మరొకసారి చెప్పండి, నా వాస్తవానికి నేనే కారణం. మీ అందరికి ఒక అద్భుతమైన ఇన్విటేషన్. ఈ నెల ఫిబ్రవరి